అందరికీ నమస్కారం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని తీసుకొచ్చాను. అది ఎలాంటి స్టోరీ అని అంటే స్వామి వివేకానంద గారికి చాలా 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 ఇష్టమైన స్టోరీ అన్నమాట. అతను చాలా ప్రసంగాలలో కూడా ఈ స్టోరీని చెప్పడం జరిగింది. అయితే ఈ స్టోరీలో అంత స్పెషాలిటీ ఏముంది అని అంటే ఇది మన జీవిత సత్యాన్ని అలాగే బ్రహ్మ సత్యాన్ని కూడా తెలిపే స్టోరీ అన్నమాట. అదొక వేదిక్ స్టోరీ. ఆ స్టోరీ అనేది స్వామి వివేకానంద గారికి చాలా ఇష్టమైన స్టోరీ. సో అందరు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారా ఏంటి ఆ స్టోరీ అని? ఓకే, చెప్పేస్తాను. సో ఆ స్టోరీ ఏంటంటే ఒక జంగల్ ఉంది. సో ఆ జంగల్లో ఒక ఆడసింహం ఉంది అన్నమాట. అయితే ఆడసింహం అనేది ప్రెగ్నెంట్ గా ఉంది. అది వేటకని బయలుదేరుతుంది. సో వేటకని బయలుదేరినప్పుడు అక్కడ తన దూరంగా ఒక జింక కనిపిస్తుంది అనమాట. సో ఆ జింకని చూడంగానే ఇది వెంటబడుతుంది అనమాట. అలా ముందు పరిగెడుతూ కూడా ఒక చిన్న లోయ ఉంటుంది అనమాట. అయితే జింక ఆ లోయను దాటి వెళ్ళిపోతుంది. ఈ ఆడసింహం కూడా ఆ లోయని దాటబోతుండగానే ఏమైతుంది అంటే డెలివరీ అయిపోతుంది అనమాట. సో డెలివరీ కాగానే ఏమవుతుందంటే ఆడసింహం తల్లిసింహం అనేది ఒడ్డు బయటికి వెళ్ళిపోతుంది, అంటే లోయ దాటేస్తుంది. కాకపోతే పుట్టిన పాప మాత్రం లోయలోకి పడిపోతుంది అనమాట. అయితే ఆడసింహము ప్రయత్నిస్తుంది అనమాట, చిన్న లోయే ప్రయత్నిస్తుంది కానీ దానికి తీయడానికి రాదనమాట. ఇక అది బాధపడి అది వెళ్ళిపోతుంది. అయితే అక్కడ లోయలో ఏమైంది, మేకల గుంపు అనేది ఉంది. అయితే అవి ఆ చిన్న బేబీ లయన్ ని చూసి అవన్నీ భయపడతాయి అనమాట. భయపడి మళ్ళీ అవే అనుకుంటాయి ఇంకా చిన్న పిల్లనే కదా అని చెప్పి చేరదీస్తాయి. చేరదీసి అవే పెంచుకుంటూ ఉంటాయి అనమాట. సో అలా దాని జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. అయితే అది మేకల మధ్యలో పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే అది కూడా మేకలాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అది కూడా గ్రేజింగ్ చేయడము, గ్రాస్ ని తినడము, అలాగే అది అరవడం కూడా మేకలాగానే మ్యా అని చెప్పేసి అరుస్తుంది అనమాట. సింహం లాగా గర్జించదు, ఎందుకంటే దానికి తెలియదు, ఎందుకంటే అది మేకల చుట్టే ఉంది కాబట్టి అది దానిలాగానే అరుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇలా దాని జీవనం నడుస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు అవన్నీ మేకల గుంపు దాంతో పాటు ఈ బేబీ లయన్ కూడా గ్రేజింగ్ కి వెళ్తాయి అనమాట. సో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక సింహం కనిపిస్తుంది. ఆ సింహాన్ని చూసి అన్ని మేకలన్నీ పారిపోతూ ఉంటాయి అనమాట. సో ఆ సింహము ఆశ్చర్యపోతుంది అనమాట. ఎందుకు ఆశ్చర్యపోతుంది అని అంటే సరే నన్ను చూసి మేకలు పారిపోయాయి అంటే అర్థం ఉంది, కానీ వాటి మధ్యలో ఉన్న సింహం కూడా ఎందుకు పారిపోతుంది అని చెప్పేసి దానికి అర్థం కాదనమాట. సో అది అర్థం కాక అదేం చేస్తుందంటే పైరవి చేస్తుంది. సో పైరవి అంటే చాటుగా ఉండి దాని జీవనాన్ని గమనిస్తుంది అనమాట. సో అలా గమనించినప్పుడు దానికి ఏం తెలుస్తుంది అని అంటే అదొక సింహమై మేకలాగా బతుకుతుంది అని చెప్పేసి దానికి తెలుస్తుంది. అయితే అది ఆశ్చర్యపోతుంది అనమాట. అయితే అప్పుడు అది నిశ్చయించుకుంటుంది, లేదు దీనికి నేను అది ఏంటిది అదొక సింహం అని చెప్పి దానికి గుర్తు చేయించాలి అని చెప్పేసి అది నిర్ణయించుకుంటుంది. అయితే నిర్ణయించుకొని ఆ బేబీ లయన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇది వెళ్తుంది అనమాట. అయితే ఆ లయన్ ని చూసి ఈ బేబీ లయన్ భయపడుతూ వెనుకకి వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ అది అభయం ఇస్తుంది, నిన్నేం చెయ్యను నేను చెప్పేది ఒకసారి విను అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు ఆ బేబీ లయన్ అనేది భయపడుతూ అక్కడే ఉండిపోతుంది. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆ లయన్ అడుగుతుంది అనమాట, ఏంటి నువ్వు ఒక సింహాన్ వై ఉండి ఎందుకు గడ్డి తింటున్నావు, ఎందుకు నీ అలా అరవడం కూడా మేకలాగా ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి ఆ లయన్ అడుగుతుంది అనమాట. అయితే అప్పుడు ఆ బేబీ లయన్ అంటుంది, ఏమో నాకు అవన్నీ తెలియదు, నేను ఇక్కడే పెరిగాను, నేను మేకనే, నాకు వాటికి ఏం తేడా లేదు, నేను ఇదే తింటాను అని చెప్పేసి అంటుంది అనమాట. అయితే అప్పుడు ఆ లయన్ అంటుంది, లేదు నువ్వు ఒక సింహానివి, అవి మేకలు, నీ తత్వం ఏంటిది అని అంటే నువ్వు హంటింగ్ చేసి వేరే జంతువుల్ని తినాలి, అది నీ తత్వము, నీ అరవడం కూడా గర్జించాలి, ఒక సింహం ఎలా గర్జిస్తుందో అలా గర్జించాలి అని చెప్పేసి అంటుంది అనమాట. అయితే అది మళ్ళీ అదే అంటుంది, ఏమో నాకు అవన్నీ తెలీదు అని చెప్పేసి అంటుంది అనమాట. అయితే దాని తర్వాత ఆ లయన్ అనేది అది గర్జించి చూయిస్తుంది అనమాట. అది గర్జించి చూయించి నువ్వు కూడా ఇలాగే గర్జించాలి, నీకు నాకు ఏమీ తేడా లేదు, వాటికి నీకు తేడా ఉంది, అవి మేకలు నువ్వు సింహాన్వి అని చెప్పేసానంటే అది ఇంకా నమ్మదు. అది ఇంకా నమ్మకపోయేసరికి ఆ సింహం ఏం చేస్తుందంటే సరే నువ్వు నాతో పాటు రా అని చెప్పి ఒక రివర్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఆ రివర్ లో వాటిని ఫేసెస్ ని చూసుకోమంటది అనమాట. అయితే చూడు నీ ఫేస్ కి నా ఫేస్ కి తేడా లేదు, నువ్వు నేను ఒకటే, మనము అవి వేరు అని చెప్పేసి అది చెప్తుంది అనమాట. అప్పుడు ఆ బేబీ లయన్ అనేది రియలైజ్ అవుతుంది, ఓహో నేను కూడా ఇలా సింహాన్నేనా మేకని కానా అని చెప్పేసి అప్పుడు అది గర్జించడం కోసం అది ప్రయత్నిస్తుంది అనమాట. సో ఇది ఒక స్టోరీ. అయితే ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సినవి నేను 2 పాయింట్స్ గా చెప్తాను. అయితే ఫస్ట్ పాయింట్ అనేది ఏంటంటే మనం జనరల్లీ దాన్ని పై మీనింగ్ చూస్తే ఏంటంటే మన లోపల కూడా ఎన్నో స్ట్రెంగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మనకి తెలియకుండానే మనం వాటిని ఏం చేస్తామంటే మనం చేయలేము అని చెప్పి అపోహపడి వాటిని కప్పేస్తాము, మనం వాటి కోసం ప్రయత్నించం కూడా. అయితే అలా ప్రయత్నించకపోగా మన స్ట్రెంగ్త్ మనమే రియలైజ్ కాక మనం అనేది ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా ఫస్ట్ మనని మనం నమ్మి మనం ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకి సక్సెస్ అనేది అదే ఫాలో అవుతుంది.
అవుతుంది. అయితే ఇది మనం పై మీనింగ్ చూస్తే, అయితే స్వామి వివేకానంద గారు ఏ దృష్టిలో చెప్పారు అని అంటే ఇది ఒక బ్రహ్మ సత్యాన్ని చెబుతుందన్నమాట. అయితే మనమందరం కూడా ఏంటంటే మనము ఆ భగవంతుని స్వరూపాలమే. అయితే ఏదైతే ఇప్పుడు ఆ బేబీ లయన్ అనేది ఆ తల్లి లయన్ నుంచి సపరేట్ అయిందో మనం కూడా అలాగే ఆ బ్రహ్మతత్వం నుంచి వచ్చిన వాళ్ళమే మనమందరం కూడా. కాకపోతే మాయా అనే లోయలో పడిపోయి మనకి కూడా ఆ కామ క్రోధ లోభ మద మాత్సల్య మద్దల కొట్టుమిట్టాడుతూ అదే మన ప్రపంచం అనుకొని దాంట్లో నుంచి వచ్చే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అక్కడే మనము ఉండిపోతాం అన్నమాట. ఆ బ్రహ్మ సత్యం మనము, ఆ బ్రహ్మము మనము అని చెప్పేసి మనము ఆ బ్రహ్మ సత్యాన్ని మర్చిపోయాం. ఎలాగైతే ఆ బేబీ లైన్ అనేది అది సింహం అని మర్చిపోయి ఎలాగైతే మేకలాగే జీవిస్తూ ఉండిపోయిందో మనము కూడా అలాగే ఈ ప్రపంచంలో మనం కొట్టుమిట్టాడుతూ అలాగే మనం ఆ బ్రహ్మంనే అని చెప్పేసి మర్చిపోయి మన జీవితాన్ని అనేది ఇలాగే వదిలేస్తున్నాం. ఏంటంటే మనం అందరం అజ్ఞానంలో జీవిస్తున్నాం. సో ఆ అజ్ఞానాన్ని రిప్రజెంట్ చేసేది మేకల గుంపు అన్నమాట. సో ఆ మేకల గుంపు ఎలా ఉంటుంది అంటే గొర్రెల కాపరి ఎటు తీసుకెళ్తే అలా అటు వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా మన ఇంద్రియాల వల్ల ఎక్కడైతే సుఖం అనిపిస్తుందో అక్కడికే మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాకపోతే ఆ సుఖం అనేది క్షానిక సుఖము, అంటే కొద్దిసేపటి వరకే ఉండే సుఖము అని చెప్పేసి మనం మర్చిపోయి ఆ అనంతమైన సుఖంకి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. సో అది వెళ్ళిపోద్దు అని అంటే మన లోపలే ఉన్న బ్రహ్మతత్వాన్ని మనము బయటికి తీసుకురావాలి. ఆ బ్రహ్మతత్వం ఏంటిదో అని మనం రియలైజ్ కావాలి. సో ఎలాగైతే ఆ బేబీ లయన్ కి ఆ తల్లి సింహం వచ్చి చెప్పినప్పుడు ఎలాగైతే రియలైజ్ అవుతుందో మనము కూడా మనం ఆ వేరే కామక్రోధ లోభ మదమాత్సల్యాల నుంచి దూరం వెళ్ళిపోయాక మనకి అది రియలైజ్ అవుతుంది అనమాట. సో స్వామి వివేకానంద గారు కూడా ఈ స్టోరీని ఎన్నో ప్రసంగాలలో కూడా చెప్పడం జరిగింది. సో ఏ దృష్టికోణంలో చెప్పారు అని అంటే ఈ దృష్టికోణంతోనే చెప్పారు. ఏంటంటే మనం కూడా బ్రహ్మంనే అని చెప్పేసి మనం రియలైజ్ కావాలి. అది ఎక్కడో లేదు, ఆ బ్రహ్మతత్వం అనేది మన లోపలే ఉంది, ఆ ఉనికిని మనమే గుర్తించాలి అని చెప్పేసి ఆ దృష్టికోణంతోని స్వామి వివేకానంద గారు చెప్పారనమాట. సో ఈ నవరాత్రులలో కూడా మనకి అదే నేర్పిస్తారు. ఏంటంటే మనము ఈ కామక్రోధ లోభ మదమాత్సల్యాల నుంచి ఎలా బయటపడి ఆ బ్రహ్మతత్వాన్ని ఆ దైవంలోకి ఎలా చేరుకోవాలి అని చెప్పేసి మనకి నేర్పిస్తారనమాట ఈ నవరాత్రులలో. అయితే ఇవాళ దసరా రోజు మనము మన లోపల ఉన్న ఈ చెడు క్యారెక్టరిస్టిక్స్ నుంచి మన విజయాన్ని సాధిస్తాం. సో ఆ విజయాన్ని సాధించి మనం ఇలా విజయదశమిని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందరూ కూడా మన లోపల ఉన్న అన్ని ఇలాంటి చెడు క్యారెక్టరిస్టిక్స్ ని మెల్లమెల్లిగా తగ్గిస్తూ మనం కూడా బ్రహ్మతత్వాన్ని అని గుర్తు చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ధన్యవాదాలు. మళ్ళొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.